ఇన్ఫ్యాక్ట్ నేషనల్ మీడియాలో కొన్ని కథనాలు వచ్చినాయి. అంటే డీప్ స్టేట్ బ్యాక్డ్ నేషనల్ మీడియా ఒకటి ఉంటుంది కదా, దాంట్లో ప్రయారిటీస్ మారిపోతున్నాయి. రేపు పొద్దున టీఎంసీ స్ప్లిట్ అవే గ్రూప్ అండ్ డిఎంకే ఆర్ గోయింగ్ టు ఆక్యుపై ఆర్ ఈట్ అవే ద స్పేస్ ఆఫ్ ది సపోర్టింగ్ అలయన్స్ పార్ట్నర్స్ ఆఫ్ ఎన్డీఏ అని. కెన్ వీ బిలీవ్? అంటే స్పెక్యులేషన్, అదే స్పెక్యులేషన్ రాస్తుంటారు. నాకైతే వీళ్ళు ప్రయారిటీలు మారతాయని అనుకోవట్లేదు. ఎందుకంటే ట్రస్టెడ్ పార్ట్నర్స్, ఎగ్జాక్ట్లీ నితీష్ గారు చంద్రబాబు గారి కన్నా ట్రస్టెడ్ పార్ట్నర్స్ అయితే వీళ్ళు కాదు కదా, ఖచ్చితంగా 100% కాదు. అండ్ నేను అదే అన్నాను కదా, డీలిమిటేషన్ బిల్లు పాస్ అయ్యేంత వరకే డిఎంకేను ఈ ఎవరైతే స్ప్లిట్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ప్రాధాన్యత అప్పటి వరకే ఉంటుంది. బీజేపీ దాని తర్వాత వీళ్ళని పట్టించుకుంటుందని కూడా అనుకోకండి ఎవ్వరు. సో ఇవన్నీ రాసేది ఏంటంటే మైండ్ గేమ్, పార్టీని వీక్ అంటే కూటమిని బలహీనపరచడానికి. మనం చూసుకున్నట్టయితే కనుక 2024లో ఏదైతే నెంబర్ వచ్చిందో బీజేపీకి 240, దాని అది వచ్చిన తర్వాత 6 నుంచి 8 నెలలు అంటే ఈ ఇయర్ ఎండింగ్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఉండట్లేదు, నితీష్ కుమార్ బయటకు వచ్చేస్తున్నారు, ఇలాంటివన్నీ చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ అఫ్ కోర్స్ సంబంధాలు ఉన్నాయా లేదని మనం పక్కన పెట్టినట్టయితే ఒక పోస్చరింగ్, ఇక్కడున్న యుఎస్ కాన్సులేట్లో ఉన్న హెడ్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ని కలిసారు. హైదరాబాద్ కాన్సులేట్లో, యుఎస్ కాన్సులేట్ ఎక్కడైతే హైదరాబాద్ ఉంటుందో ఆ హెడ్ నడిపే వాళ్ళు ఎన్టీఆర్ని కలిసారు. నార్వే వాళ్ళు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ చిరాగ్ పాస్వాన్ని కలిసారు. ప్రశాంత్ కిషోర్ని వాళ్ళు బ్యాకింగ్ చేశారు, నార్వే ఎంబసీ వాళ్ళు. సో ఇలాంటి మైండ్ గేమ్స్ మన దేశంలో ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ రావడం అనేది సాధారణం. మనం ఇంకా అంత బలపడలే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఆపడానికి. మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళు ఏవైతే వ్యూహాలు పన్నుతున్నారో ప్రతి వ్యూహాలు పన్నాలి. సో ఇప్పుడు కరెంట్లీ బీజేపీ ఆ పనిలోనే ఉంది. అందులో వాళ్ళు ఏమన్నా ఉండి వాళ్ళు ఏమైనా వ్యూహాలు పన్నటం లేకపోతే కుట్టడం ఇలాంటి ఏమైనా చేస్తే వాళ్ళకి ఏముంది అక్కడ? వాళ్ళు ఏం వ్యూహాలు పన్నుతున్నారని బీజేపీ వ్యూహాల్లోకి వెళ్ళాల్సిన అవసరం అంటే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఏవైతే ఇండియా అంటామా యూపీఏ వాట్ ఎవర్ ఈ పార్టీలు ఉన్నాయో మోదీ గారిని దించే పరిస్థితిలో వీళ్ళు లేరు, కానీ వీళ్ళు గొడవలు చేయించే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ 1 minute మాట్లాడతా, అందరూ కాక్రోచ్ జనతా పార్టీ రూల్ అవుట్ చేసేసారు, ఫెయిల్ అయిపోయింది అనేసారు. 100% ఐ అగ్రీ. కానీ ఆన్లైన్ నరేటివ్లో కాక్రోచ్ జనతా పార్టీకి ఇంటర్నేషనల్ మీడియా సపోర్ట్ వచ్చింది. వాళ్ళు ఎలా ఇన్ఫ్యాక్ట్ మన నేషనల్ మీడియాలోనే చాలా ఆర్టికల్స్ కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ అయిందని రాశారు. నేను అనేది ఇందాక నుంచి అంటున్నది అదే కదండి, డీప్ స్టేట్ స్పాన్సర్డ్ మీడియా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ కదా, అదే కదా. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ద పాయింట్ ఈస్ బంగ్లాదేశ్లో కానీ నేపాల్లో కానీ రూలింగ్ పార్టీలో జనాల ఆదరణ ఉన్న వీళ్ళు ఈ ఆన్లైన్ నెరేటివ్ ద్వారా రోడ్ల మీదకి తేవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఒక చిన్న స్పార్క్ చాలు. సో ఇప్పుడు బీజేపీకి ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఆ స్పార్క్ రగల్చకుండా ఆపాలి. అండ్ ఇప్పుడు బీజేపీకి ఉన్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే రాహుల్ గాంధీ అవునన్నా కాదన్నా. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే జయరాం రమేష్ ఖండించేంత వరకు కూడా ఒక వార్త బాగా వైరల్ అయింది, టీఎంసీ పార్టీని కాంగ్రెస్లో మర్జ్ చేస్తున్నారని. టీఎంసీ పార్టీ యాక్చువల్గా మమతా బెనర్జీ అందుకే కలిసింది. మమతా బెనర్జీకి రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇస్తారని చెప్పి, అభిషేక్ బెనర్జీకి జనరల్ సెక్రటరీని ఏదో ఇస్తారు, ఎక్సెట్రా అని వార్తలు నడిచాయి. ఇది స్పెసిఫై చేయకుండా జయరాం రమేష్ ఖండించారు వస్తున్న వార్తలన్నీ అబద్ధమని. కానీ మనం ఇదే రకమైన వార్తలు శరద్ పవార్ పార్టీ కూడా కలుస్తోంది 2024 ఎలక్షన్స్ తర్వాత వచ్చింది, నడిచాయి. సరే రూల్ అవుట్ చేసేస్తున్నారు కరెక్టే, కానీ కాంగ్రెస్ ఎందుకు వీళ్ళు కలవాలని కోరుకుంటుంది అంటే మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మమతా బెనర్జీ వీక్ అయి ఉండొచ్చు, కానీ మమతా బెనర్జీ పార్టీకి అసెట్స్ చాలా ఉన్నాయి, వెల్దీ అసెట్స్ ఉన్నాయి. శరద్ పవార్ కి షుగర్ మిల్స్ మనం చెప్పనక్కర్లే, మహారాష్ట్రలో ఆనియన్స్ విదర్భ రీజియన్ అంతా ఎగ్జాక్ట్లీ. సో అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కి అవునన్నా కాదన్నా వాళ్ళకి ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది. సో ఇమాజిన్ ఇప్పుడు శరద్ పవార్ లాంటి వాళ్ళు కానీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కానీ కలిసినట్టయితే వీళ్ళు ఏం బలం చేకూరుస్తారో పక్కన పెట్టినట్టయితే ఫినాన్షియల్ స్టెబిలిటీ పార్టీకి వస్తుంది. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ వాళ్ళు మోదీ గారిని దించడంలో వాడకపోవచ్చు, కానీ గొడవలు చేయడంలో వాడొచ్చుగా. అందులో వాళ్ళకి ఒక రకంగా వాళ్ళకి ఏమంటారు హెల్ప్ అవుతుంది. అండ్ అవునన్నా కాదన్నా శరద్ పవార్ ఎప్పుడు ఎట్టుంటారో ఎవరికీ తెలియదు, అన్ప్రెడిక్టబుల్ పర్సన్. సరే బిల్స్ పాస్ చేయడంలో శరద్ పవార్ పార్టీ హెల్ప్ చేయకపోవచ్చు,
కానీ ఏదైతే నరేటివ్ వీళ్ళు పుష్ చేయాలనుకుంటున్నారో ముఖ్యంగా రాహుల్ గాంధీ దాన్ని పంక్చర్ చేసే దాంట్లో శరద్ పవార్ చాలాసార్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అదాని అన్నప్పుడల్లా శరద్ పవారే కదా వచ్చి అదాని అలాంటి వాడు కాదు, బీజేపీని అనడం సబబు కాదని చెప్పి శరద్ పవారే అంటూ వచ్చారు. సో ఎప్పుడు ఎట్టుంటారో ఎవరికి తెలీదు. సో వీళ్ళని గనక కలిపేసుకున్నట్టయితే అసెట్స్ ఉంటాయి, వీళ్ళు మన వైపే ఉంటారు అనేది ఐ థింక్. కలిపేసుకోవటంలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి తృణమూల్ కాంగ్రెస్ అంటే వాళ్ళు స్ప్లిట్ వే గ్రూప్గా కూర్చుంటారు. డిఎంకే చాకచక్యంగా ఏం చేస్తుందంటే బీజేపీ పాలిత బీజేపీ నేతలను ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం, ఎబ్స్టైన్ అవుతారు. సవరించి ఎబ్స్టైన్ అయినా పర్పస్ సర్వ్ అయిపోతుంది అది వీళ్ళకి. ఐ డోంట్ థింక్ ఈసారి వాళ్ళు ఎబ్స్టైన్ కూడా అవుతారు అనుకోవట్లేదు. ఈసారి వాళ్ళు సపోర్టే చేయొచ్చు, ఎందుకంటే మెయిన్ డిఎం అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే డిఎంకేకి ఏ రకంగా హెల్ప్ అవుతుందంటే తమిళ ప్రయోజనాలు కాపాడాం మేము అని అనొచ్చు. ఇప్పుడు డిఎంకేకి ఉన్న ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి? డిఎంకేకి రాష్ట్రంలో అధికారంలో లేరు. టీవీకేకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? పార్లమెంట్లో సభ్యులు లేరు. పార్లమెంట్లో తమిళనాడు తరఫున వాదన వినిపించేది ఎవరు? కేవలం డిఎంకే అండ్ కాంగ్రెస్కి 5 ఎంపీలు ఉన్నారు. ఐ థింక్ 9 మందో ఉన్నారు. అధికంగా ఉన్నది ఎవరికి? డిఎంకేకి. ఇప్పుడు ఒకవేళ గనక డీలిమిటేషన్ బిల్లు తెచ్చి సీట్లు పెంచేది గనక బిల్లులో పొందుపరిచినట్టయితే అది మా విజయమే. కరెక్టే, మేము బీజేపీకి ఓటు వేసాము, కానీ ఏదైతే తమిళ ప్రయోజనాలు ఉన్నాయో అవి మేమే కదా సాధించాం అని చెప్పుకోవడానికి డిఎంకేకి హెల్ప్ అవుతుంది. అది గనక హెల్ప్ అయినట్టయితే మేబీ ఇప్పుడు విజయ్ పార్టీకి ఎంత బలం ఉంటుందో తెలీదు. అవునన్నా కాదన్నా, 1 నేషన్ 1 ఎలక్షన్ వైపు కూడా ఇది వెళ్ళే అవకాశం ఉంది. అండ్ 1 నేషన్ 1 ఎలక్షన్ వెళ్ళినట్టయితే డన్ డీల్, ఈసారి మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ బీజేపీ వశం అయిపోతాయి. రావు అనుకున్న స్టేట్స్ కూడా బీజేపీకి వెళ్తాయి, డౌట్ లేదు. ఎందుకంటే మనం చూసుకుంటే గనక 100% ఎప్పుడు అనుకునేది ఏంటి? బీజేపీకి కేంద్రంలో బీజేపీ ఉండాలి, కానీ రాష్ట్రంలో వేరే పార్టీలు ఉండాలి అనేది మోదీ గారు రాక ముందర వరకు నడిపిన నరేటివ్. దీన్ని బస్ట్ చేయడానికి మోదీ గారు ఏమన్నారు? డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే నరేటివ్ 1 నేషన్ 1 ఎలక్షన్ అప్పుడు పుష్ చేయడానికి వీళ్ళకి ఇంకా మార్గం సుగమం అవుతుంది. అది వాళ్ళకి ఇంకా వే అవుతుంది. ఎందుకంటే చూసారా, మీకు ఏమి ఇక్కడ ఒక హైపోథెటికల్ క్వశ్చన్, మాన్సూన్ సెషన్స్ లోనే ఈ డీలిమిటేషన్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టానుకుందాం. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు వీళ్ళని స్ప్లిట్ అవే గ్రూప్ కూడా బీజేపీతో వేసుకుంటే 313 దాకా వచ్చింది నెంబర్. వీళ్ళు 39 మంది ఉన్నారా? డిఎంకే 30. సో 313 నుంచి 343 ఇంకా చిల్లర మళ్ళీ ఈజీగా వచ్చేస్తారు. మొత్తం అక్కడ రెడీగా వెయిట్ చేస్తుంటారు కదా, ఎవరు ఎప్పుడు పిలుస్తారో బీజేపీ వాళ్ళని రెడీ కూర్చుంటారు, పిలవంగానే వెళ్ళిపోతారు. అండ్ వైసీపీ ఉండనే ఉంది 360. సో 360. ఇంకోటి, ఏ రాష్ట్రం ఇవ్వని ఫెసిలిటీ బీజేపీ పాలిత బీజేపీ నేతల ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. అక్కడ అపోజిషన్ సపోర్ట్ చేస్తారు, రూలింగ్ సపోర్ట్ చేస్తారు. ఎవరి ఉద్దేశాలు, ఎవరి అభిప్రాయాలు, ఎవరి అధికారంలో ఉన్నా కూడా అంటే అట్లా జగన్మోహన్ రెడ్డి కొంత క్లారిటీ ఉంది. యూపీఏ అధికారంలో ఉంటే సపోర్ట్ చేయడు, ఆ వరకు క్లారిటీ ఉంది. ఆయన అయితే నేను రాష్ట్ర ప్రయోజనాలు కోసం అయితే అప్పుడు ఆలోచిస్తాను, కానీ అదర్వైజ్ చేయను అన్నాడు. ఓకే, సరే ఇప్పుడు అంతా కలిపి 360 వచ్చింది అనుకోండి నెంబరు. అప్పుడు బీజేపీకి ఆడింది అదే రూలింగ్ ట్రెజరీ బెంచెస్కి ఆడింది ఆట పాడింది బాట అవుతుందా? ఐ థింక్ ట్రెజరీ బెంచెస్ దే విల్ గో ఫర్ 1 నేషన్ 1 ఎలక్షన్ బై 2029 వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొన్న ఈ మళ్ళీ గంభీరంగా టీవీ ముందరకు వచ్చేసి మేరే దేశవాస్యం అని చెప్పేసి నా సోదరీమణులకి, నా బిడ్డలకి, నా అక్కలకు, నా చెల్లెలకి క్షమాపణ చెప్తున్నాను. దట్ వాస్ ద బిగ్గెస్ట్ గ్యాంబుల్ దే ప్లేడ్ బీజేపీ. మనం గనక గమనించినట్టయితే చూసేవాళ్ళు ఆ రోజు సెషన్ ప్లే చేసి చూడొచ్చు. వీళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు, బిల్లు ఇంకా వీగిపోయింది అన్నప్పుడు. అమిత్ షా గారు ఒక నవ్వారు. అన్నారు, మీరు ఇప్పుడు అనుకుంటున్నారు మీరు గెలిచారని చెప్పి, మీకు తర్వాత ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదని అమిత్ షా గారు అన్నారు. మీకు ఏం రాబోతుందో మీకు అర్థం కావట్లేదని. ఇది మోదీ గారి లెగసీ అంటే చాలామంది చాలా చెప్తారు, ఈ 12 ఏళ్లలో చాలా జరిగాను. నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ నెక్స్ట్ సెషన్ ఈ డీలిమిటేషన్ బిల్ పాస్ చేసేది దట్ విల్ బి హిస్ లెగసీ. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ ఇవి వచ్చినట్టయితే దిస్ విల్ బి హిస్ లెగసీ. అండ్ వాళ్ళు దానికోసం దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఎందుకంటే దిస్ విల్ స్ట్రెంగ్థెన్ సిమెంట్ బీజేపీ ఫర్ లాంగ్ టైమ్. డౌట్ లేదు, నేను చెప్తా. 543 సీట్స్కి కాంగ్రెస్కి ఇండియా అలయన్స్ వాళ్ళకి అభ్యర్థులు లేరు. 850 మందికి వాళ్ళు ఎక్కడి నుంచి ఎత్తుక్కుంటారండి? ఇంపాసిబుల్.
850 మందికి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మళ్ళీ ఇంకో 2 ముక్కలు అవ్వబోతోందంట. ఓకే, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మళ్ళీ 2 ముక్కలు అవ్వబోతోందంట. ఎందుకంటే వాళ్ళు అంటున్నారంట, పార్టీలో ఉన్నవాళ్ళు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉమెన్ రిజర్వేషన్ ఈసారి మీరు సమర్థించే తీరాలని. సో అండ్ ఇంకొకటి, బీజేపీకి ఎవరైతే ఇది సెట్ బ్యాక్ అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈసారి ఎన్నికలకు వెళ్తే వాళ్ళు వాడేది, మేము 400 సీట్స్ అన్నప్పుడు అందరూ ఏమన్నారు, మేము కాన్స్టిట్యూషన్ మారుస్తామని, మీరు అన్నట్టుగానే ఇష్టారాజ్యం బడతటి పట్టం ఆడిందే ఆట పాడిందే పాట ఎక్సెట్రా ఎక్సెట్రా అని మమ్మల్ని అందరూ అన్నారు. మేము దాన్ని కౌంటర్ చేయలేకపోయాం. కానీ ఏవైతే ఇంపార్టెంట్ బిల్స్ ఉంటాయో అవి మేము పాస్ చేయలేకపోయాం. అందరిని అడుక్కోవాల్సి వచ్చింది. మీరు చూశారు, డిఎంకేని టీఎంసీని వీళ్ళందరి సహాయంతో పాస్ చేస్తాం. మాకు మీరు గనక సీట్లు ఇచ్చినట్టయితే మేమే పాస్ చేస్తాం. మేము అప్పుడు ఎవరిని సాయం అడగక్కర్లే. సో ఓ రకంగా ఈసారి బీజేపీకి 400 కాదు, 850 అయితే ఎన్ని సీట్స్ కావాలో 500 600 అన్ని సీట్లు రావడానికి బీజేపీకి ఎందుకు అన్ని సీట్లు ఇవ్వాలి అనే కారణం విపక్షాలు ఈసారి ఇచ్చాయి బీజేపీకి, జనాలకు అర్థమయ్యేలా చెప్పడానికి. సో ఎన్ని స్టాలిన్ మనసు మారుతుందా, అలాగే అఖిలేష్ యాదవ్ మనసు మారుతుందా ఏది హ్యూమన్ రిజర్వేషన్ బిల్ విషయంలో? అఖిలేష్ యాదవ్ క్వశ్చన్. ఎస్, స్టాలిన్ మనసు మారుతుందా అనేది నేను మాట్లాడను. అంటే స్టాలిన్కి ఆ పర్స్పెక్టివ్లో స్టాలిన్ ఆలోచించాడు. ఎందుకంటే స్టాలిన్ ఈసారి చాలా కోపంగా ఉన్నాడు మనం చూసుకున్నట్టయితే. ఎందుకంటే వాళ్ళ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కానీ వాళ్ళ ట్వీట్లు కానీ చూసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి బుద్ధి చెప్పాలనేది ఒక్కటే వాళ్ళ మెయిన్ లక్ష్యం. 2 days బ్యాక్ స్టాలిన్ అన్నాడు, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, నేను పడగొడతాననే స్టాలిన్ బహిరంగంగా అన్నాడు. విజయ్ ప్రభుత్వం నేను పడగొడతానని చెప్పి స్టాలిన్ వ్యాఖ్యలు చేయడం చూసాం. సో వాళ్ళకి ఏంటంటే మేబీ ఒకవేళ 1 nation 1 election కానీ వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఈ బిల్లు గనక వీళ్ళు ఆమోదించినట్టయితే తమిళ ప్రజలు ఎవరు కాపాడతారు అనేది వాళ్ళు చూపించుకోవడానికి వాళ్ళకి ఒక హెల్ప్ అవుతుంది కదా. విజయ్ అపరిపక్వతతోని పోటీ చేయనన్నాడు, దాన్ని మేము పోటీ చేసాం. మేము చేయడం వల్లే ఇప్పుడు మనకి సీట్లు మనకి ఎన్నైతే కావాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన జనసంఖ్య అన్ని సీట్లు రావడంలో నేను పోరాడా అని స్టాలిన్ చెప్పుకోవడానికి ఉంటుంది. సరే, దాని తర్వాత స్టాలిన్కి ఓట్లు వస్తాయా రావా అనేది సెకండరీ, అప్పుడు చూసుకోవాలి. బట్ బిల్లు పాస్ చేయడంలో ఏదైతే మెయిన్ బీజేపీ లక్ష్యం ఉందో ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్. అండ్ డీలిమిటేషన్ ఎందుకు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. 2009 ఎన్నికలప్పుడు కాంగ్రెస్కి 200 సీట్లు వచ్చాయి. 2004లో బీజేపీకి 2 minutesలో, ఇది ఒక చిన్న ఉదాహరణ చాలా ఇంపార్టెంట్ అండి. 130-140 సీట్స్ కాంగ్రెస్కి వస్తే 2009కి వచ్చేసరికి కాంగ్రెస్ సీట్లు 200కి పెరిగాయి. ఈ 5 yearsలో కాంగ్రెస్ చేసిన అద్భుతాలు లేవు. ఇన్ఫాక్ట్ ఆ హయాంలోనే మనకి 26-11 జరిగింది. బట్ డిస్పైట్ దట్ కాంగ్రెస్కి సీట్లు ఎలా పెరిగాయి అంటే కాంగ్రెస్ డీలిమిటేషన్ చేసింది. సో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా కాంగ్రెస్సే గనక డీలిమిటేషన్ చేసి సీట్లు పెంచుకోగలిగితే సార్ బీజేపీ ఇంకెలా చేయగలుగుతుంది? ఎస్, అండ్ కాంగ్రెస్ ఏవైతే యాక్చువల్గా తీసుకొచ్చిందో బీజేపీ వాటినే సవరించి ఇంకా బలపరుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎన్ఐఏ వాళ్ళు యూఏపీఏ వాడతారు. యూఏపీఏ అప్రజాస్వామికం, అన్కాన్స్టిట్యూషనల్, ఫ్యాసిస్ట్ ఎక్సెట్రా ఏవైతే అంటారో ఆ యూఏపీఏ నిజానికి తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్సే. వీళ్ళు అమెండ్మెంట్తోని యూఏపీఏని బలపరిచారు. సో జస్ట్ ఇమాజిన్, వీళ్ళు డీలిమిటేషన్ కాంగ్రెస్ మార్చి 60 సీట్లు ఎక్కువ తెచ్చుకోగలిగితే బీజేపీ డీలిమిటేషన్ చేసి ఇంకెన్ని సీట్లు ఎక్కువ తెచ్చుకోగలుగుతుంది? సో మీరు అన్నట్టుగా రాబోయే మాన్సూన్ సెషన్ ఏదైతే ఉందో చాలా ఎవరు ఎటువైపు ఉంటారు, ఏ పార్టీ భవిష్యత్తు ఏంటి, బీజేపీ భవిష్యత్తు ఎటు వెళ్ళబోతుంది అనేది ఐ థింక్ మనకి ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ఠ. కదా అంటే ఒక టీఎంసీలో చీలిక, ఒక డిఎంకే అలక, ఈ రెండు మమతకి కలత తీసుకొచ్చినాయి. ఆవిడకి కోలుకోలేని దెబ్బ, అయినా నిలువెత్తు అహంకారం ఇంకా అలాగే ఉంది, ఏం దిగల. మరోపక్క ఆవిడ సీక్రెట్ డాక్యుమెంట్స్ రివీల్ చేయడానికి ఆ సయోని ఘోష్ రెడీగా ఉంది. ఏమున్నాయో అందులో తెలియదు. కట్ మనీ డీటెయిల్స్ ఉన్నాయా, శారదా స్కామ్ మనీ ఎట్లా డైవర్ట్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయా, లేకపోతే జమాతే ఇస్లామీకి సపోర్ట్ చేయడానికి రూపొందించిన సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇంకా పక్క దేశం నుంచి గూండాలని అక్రమ చొరబాటుదాన్ని దిగుమతి చేసుకోవడానికి కావాల్సిన బ్లూ ప్రింట్ ఉందా? సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. అంటే సయోని ఘోష్, మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళ్ళినా చాలామంది పెద్ద మనుషులు ఈ కోడిగుడ్డ దాడులు తట్టుకోలేక రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. అది అందరికీ అర్థమవుతున్న విషయమే. మనిషి కనబడితే పాపంలాగా ఉంది. ఇంట్లో మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి ఆయన కూర్చోబెట్టి ఆయన తల మీద కోడిగుడ్లు వేసి
అవమానించారు, ఒక మహిళా సర్పంచ్ని అవమానించారు. అంటే వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనలు అలాంటివి, బాధాకరమైన సంఘటనలు అలాంటివి. ఉమెన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, క్యాటిల్ స్మగ్లింగ్, కళ్ళ ముందే బిడ్డల్ని ఎత్తుకెళ్ళి అత్యాచారాలు చేయటాలు, ఇవన్నీ తట్టుకోలేకపోయింది బెంగాల్ సమాజం. దానికి ప్రతీకారంగా వాళ్ళ టీఎంసీ నాయకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కొండొకసో ఎమ్మెల్యేలు, టీఎంసీ గెలిచిన వాళ్ళు కూడా ఉంటారుగా వాళ్ళని. కోల్కతా మేయర్ అయితే తూర్పు తిరిగి దండం పెట్టాడు. ఆల్రెడీ తూర్పునే ఉంది, తిరిగి మళ్ళీ ఇంకోసారి దండం పెట్టాడు అక్కడ, మాకు వద్దమ్మ తల్లి అని. నిన్న సయోమి ఘోష్, తర్వాత నిన్న ఇంకొక ఎంపీతో కలిపి మొత్తం 3 రాష్ట్రసభ ఎంపీలు. శత్రుఘ్న సిన్హా యూటర్న్ తీసుకున్నాడు, నేను దూరంగా వెళ్తున్నా అన్నాడు, కానీ మళ్ళీ బెదిరించిందో ఏం పాడో తెలియదు, ఆవిడ మళ్ళీ వచ్చేసాడు మమతా బెనర్జీ కూటమికి. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా రేపు పొద్దున్న మాన్సూన్ సెషన్స్లో బీజేపీకి కలిసి రాబోతున్నాయి. దరిద్రం మమతా బెనర్జీని పట్టుకొని ఎలా వేధిస్తోందో, పీడిస్తోందో, అదృష్టం బీజేపీ వెంబడి అలా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఉమెన్ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు సాఫీగా సాగిపోవటానికి కావాల్సిన తగినంత సంఖ్యాబలంతో ఈసారి బీజేపీ బిల్లు ప్రవేశపెట్టబోతోంది. కాంగ్రెస్ వైఖరితో అలిగిన డిఎంకే ఎంపీలు, అలాగే స్ప్లిట్ అవే గ్రూప్ టీఎంసీ ఎంపీలు, మొత్తంగా వీళ్ళు ఒక 60 మంది దాకా ఉంటారు. ఇంకా చిల్లర మల్లర అవసరం ఎక్కడ పడితే వాళ్ళు వచ్చేసి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ బిల్లు తీసుకుంది. ఈ రెండు కూడా ఉమెన్ రిజర్వేషన్ అమెండ్మెంట్ యాజ్ వెల్ డీలిమిటేషన్ బిల్ అమలు చేయబోతోంది. చూద్దాం ఏం జరుగుతుంది.